ఫస్ట్ అరే మీరందరు మాట్లాడినట్టు మేము ఎవరు మాట్లాడలేం బస్ అండ్ బీ డన్. సో ఆర్ ప్రేయర్స్ అండ్ విషెస్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. అండ్ 35 నందు చాలా పెద్దోడు అయిపోయావు నందు. ఇందాక చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం అంతా డార్క్ హెయిర్ ఉండేది, అంతా బ్లాక్గానే ఉండేది. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాడు, గడ కూడా తెల్లబడింది. పెడదాం. ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని, ఇది విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా. కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు. నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. ఎవర్రా అరే అలా అనుకుంటున్నా, లేదు 10th ఫెయిల్ అయ్యాను. అండ్ 35 అనేది ఒక హ్యూజ్ టాస్క్ లాగా ఉండేది నాకు. అండ్ ఈ కథ విన్న వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్. నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు. అంటే ఓవర్ ద ఇయర్ చాలా నేర్చుకున్నాను, కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది. బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ ద టైమ్. ఆయన పేరు జార్జ్ జేకబ్. అండ్ యూ లుక్ కోపం, ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్. అండ్ విశ్వ ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది, ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అండ్ a struggle of how pair really put together and made us who we are. I think beautiful just to see that. The producers of this film, I just love the fact that మీరు అమెరికా నుంచి వచ్చి you picked up films like this to tell. ఈ సినిమాలో ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్స్ చెప్పొచ్చు, ఏది పడితే అది చెప్పొచ్చు అని. నేను చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్ని ఇస్తే, సార్ ఇది నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్, మాకు మీరు చెప్పింది అవసరం లేదన్నారు. సో ఆ పేపర్ నేను ఊరు పెట్టుకుని వెళ్ళిపోయాను. సో దిస్ ఈజ్ మోర్ నానీస్ ఫిల్మ్ దెన్ మైన్ అని. ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి. బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐవ్ మెట్ ఫ్రమ్ ద మూవీస్. అండ్ ఆ లైఫ్లో ఉన్న ఈ సింప్లిసిటీ, ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారు ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా. లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్, వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. అండ్ ట్రూలీ చాలా రోజుల తర్వాత an entire family going to a film, this is the film that you